వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ చేరుకున్న టీమిండియా. ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ప్రెస్ మీట్. దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. గంటల్లో 80 లక్షల చోరీ సొత్తుని రికవర్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎట్టకేలకు టీమిండియా స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. టీ20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత క్రికెటర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సిన ఉన్నప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయారు. తుఫాన్ కాస్త తగ్గడంతో బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వారిని తీసుకొచ్చింది. పాలకుర్తి మండల కేంద్రంలో 2 రోజుల క్రితం జ్యువెలరీ షాప్లో వెండి ఆభరణాలను దొంగలించిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన బుక్య బుజ్జి, బుక్య కైల, గుగ్ల మీరా, బుక్య అమూల్ను అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీఎం మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల సహాయంతో వీరిని త్వరితగతిన కేసులు ఛేదించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐని, పోలీస్ సిబ్బందిని అభినందించిన సీఎం మహేందర్ రెడ్డి. పెట్టుకొని ఇలా దొంగతనాలు నివారించడానికి సహాయపడాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన మా ఎస్ఐ అండ్ సిబ్బందికి మా సిపి గారు రివార్డులు అందజేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. నేమ్స్ ఈ దొంగతనం చేసిన 4 లేడీస్ నర్సింహులపేట మండలం ఫకీర్ తండాకు చెందిన వాళ్ళు. అందులో ఫకీర్ తండా పక్కన మందిమడుగు తండా, ఫకీర్ తండా గ్రామ పంచాయతీ లిమిట్స్లో నర్సింహులపేట మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందినవారు. వీరు మొదటి వ్యక్తి ముఖ్యంగా బూక్య బుజ్జి, తర్వాత రెండో మహిళ బూక్య కైల, మూడో. గత 5 సంవత్సరాల పదవీ కాలంలో అందరూ ఎంపీటీసీలు పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి మండల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారని, అభివృద్ధిలో లింగాల ఘనపురం మండలం జిల్లాలోనే నెంబర్ 1గా నిలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. లింగాల ఘన్పూర్ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి నేటితో ఎంపీటీసీల పదవీ కాలం పూర్తి అవుతున్న సందర్భంగా లింగాల ఘన్పురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఎంపీటీసీలను శాల్వతో సన్మానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు లింగాల ఘన్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా 5 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మండల అభివృద్ధిలో భాగం కావాలని, ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో, ప్రజల ఆశీర్వాదంతో, ఎంపీటీసీల సహకారంతో నేను ఎంపీపీగా వచ్చి 5 సంవత్సరాలు అవుతుందనంటే నమ్మశక్యంగా లేదు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి పూర్తవుతుంది అది. కానీ గత ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మండల పరిషత్ వ్యవస్థ అనే దాన్ని నిజంగా అది ఒకటి రూపుమాపే విధంగా ఉంది. ఈరోజు ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలకు కావచ్చు నామమాత్రపు బాధ్యతలు, నామమాత్రపు నిధులు కేటాయించడం వల్ల
వాళ్ళు అనుకొని ఒక ప్యాషన్తో, ఒక ఉత్సాహంతో, నిజంగా జనగామ జిల్లా ఎంపీపీల ఫోరంగా నేనున్నా. నాతోటి ఎంతోమంది ఎంపీపీలు ఒక యంగ్ 30-40 ఏజ్ లోపు ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మేము ఈ పదవిలోకి వచ్చినాము. కానీ సంపూర్ణంగా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. మాకు మండల పరిషత్ వ్యవస్థకి 5 సంవత్సరాల నుంచి సరి అయిన నిధులు లేవు. మాకు ఒక ఆకుపచ్చ కలర్ పెన్ ఇచ్చి దానికి సరి అయిన ఒక బాధ్యతను కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అధికార ప్రభుత్వం మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వచ్చే ఎలక్షన్లో ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావాలనుకుంటున్న వాళ్ళు, జెడ్పీటీసీ కావాలనుకుంటున్న వాళ్ళు ఎన్నో ఆశలతో ఎంతో ఖర్చు పెట్టి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని వస్తారు. కాబట్టి వాళ్ళ ఆశలకు తగ్గట్టుగానే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ దాదాపు 15 సంవత్సరాల క్రింద మండల పరిషత్ వ్యవస్థ ఎట్లా ఉండే, వాటికి మండల పరిషత్కు నిధులు ఎట్లా వచ్చేది, ఆ నిధులను గ్రామాలకు ఎట్లా వినియోగించుకునేది, అట్లాంటి దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా మండల పరిషత్ అందరి తరపున మేము మనస్ఫూర్తిగా ఒకటే విన్నవించుకుంటున్నాం. వచ్చే ఎలక్షన్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలన్నా, ప్రజలకు ఉత్సాహంగా సేవ చేయాలన్నా ఎంపీటీసీల వ్యవస్థలో కానీ మండల పరిషత్ వ్యవస్థలో కానీ మార్పు రావాలని, ఆ మార్పు ఈ ప్రభుత్వము తప్పకుండా ఆశించిన విధంగా చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మరియు ఏరియా ఎస్ఈడబ్ల్యూ ప్రెసిడెంట్ శ్రీమతి సవిత మనోహర్ స్థానిక కేకే2 బంగ్లాస్ ఏరియా నందు 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మాట్లాడుతూ సింగరేణి క్యాలరీస్ యాజమాన్యం కాలానికి అనుగుణంగా కొన్ని మొక్కలు నాటడం, పెంచడం, పంచడం లాంటి కార్యక్రమాన్ని చేస్తూ వస్తుందని, అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు మొక్కలను పంచి పర్యావరణానికి దోహదం చేసే చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా స్వీకరించి తమ తమ ప్రాంతాల్లో మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని వారు అన్నారు. ఫోటో పట్టుకోండి మేడం, అందరు మేడం మేడం చూడండి. నవంబర్ డిసెంబర్లో స్మెల్ ఉంటుందా? చాలా బాగుంది సార్. మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్. మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ గారు ఈనాడు ముఖ్య అతిథిని మాట్లాడాల్సింది. SO2 GM గారు, PM గారు మరియు ఫారెస్ట్రీ మేనేజర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్ ది HODs పేరున, అదేవిధంగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి సవిత మనోహర్, మిగతా మేడమ్స్ అందరికీ కూడా పేరున శుభోదయం తెలియజేస్తూ, ముందుగా మీ అందరికీ వన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సీజన్లో మన మందమరి ఏరియా తరఫున మనం మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. సేవా అధ్యక్షురాలు వారి యొక్క సూచన మేరకు ముందుగా మా బంగ్లాస్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది అని తనే సూచించారు. వారి సూచన మేరకు ఇక్కడ మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ముఖ్యంగా బాగా పొడుగ్గా ఏపుగా పెరిగే చెట్లు పెట్టాలని మేము సూచించడం జరిగింది మా ఫారెస్ట్ మేనేజర్కి. ఎందుకంటే ఇటు రోడ్ సైడ్ నుంచి వచ్చే ఏదైనా డస్ట్ పొల్యూషన్ అది కూడా రాకుండా ఉండే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో, అవి కాకుండా వేరే రకరకాల పూల మొక్కలు అవన్నిటిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మన సింగరేణి కాలనీస్ తరఫున చాలా మొక్కలు, మనం లక్షలాది మొక్కలు, కోట్లాది మొక్కలు ఇప్పటి వరకు కూడా మనం నాటి ఉన్నాము. నాటడమే కాదు, వాటన్నింటినీ పెంచి వాటిని కాపాడుతూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా మన సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. సింగరేణి సంస్థ మన యొక్క స్థలాలలోనే కాకుండా ఇతరత్ర చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలలో కూడా కొన్ని మొక్కలు నాటడం కావచ్చు, మొక్కల్ని పంచడం కావచ్చు, అట్లాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఇట్లా సంస్థాగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీలైనంత వరకు వీలైన చోట మనం మొక్కలు నాటి మనం మొక్కలను పెంచి
ఆ విధంగా పర్యావరణానికి దోహదం చేయాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై సింగరేణి, జై జై సింగరేణి. పెద్దపల్లి జిల్లా ఎలిగిడి మండల కేంద్రం ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఎలిగిడి మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నల్ల మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు మాట్లాడుతూ మాకు ఈ 5 సంవత్సరాల్లో చేదోడు వాదోడుగా నిలిచి ప్రజాపాలనలో భాగస్వాములైన ప్రతి ఒక్క నాయకులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మా ఎలిగిడి మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు మాట్లాడుతూ పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవకు దూరంగా ఉండరాదని, అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడితే ప్రజలే మళ్లీ పట్టం కట్టే అధికారాన్ని అప్పగిస్తారని అన్నారు. మేము ఆడాలి పని వాళ్ళ పని వాళ్ళు, మీ పని ఉంది, మా పని మేము. మీరే పార్టీలు సార్ మా రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎంపీటీసీ శ్రీ కొండేరాజ గారు, సింధుజ, సర్పంచ్ వేణుగోపాలరావు గారు. ఇప్పుడు ఏం చేస్తామని నిలదీయలేరు, అడుగుతలేరు, ఎన్నికలు వచ్చేటప్పుడు చెప్తాం. మనం చేసే తప్పులన్నింటినీ మనసులో పెట్టుకొని ఎన్నికలు రాగానే కొట్టుడు కొడతాం. అంటే ప్రజలు అటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏం చేసినా, మనం ఏం చేసినా, మనం ఏ దొంగతనం చేసినా, ఏ లంగతనం చేసినా, ప్రజలకు ఏం ఇష్టం లేకుండా పని చేసినా కూడా ప్రజలు ఏమంటారని చెప్పి మనకి ఎక్కువ చేస్తే ప్రజా తీర్పు అది వేరే తీరుగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా తన ఎంపీపీ గారు కావచ్చు, జెడ్పీటీసీ గారు, మన వారు చిన్న మండలం నుంచి జెడ్పీటీసీ గారు ఎన్నికలు అంతకు రాయన సర్పంచ్ ఉన్నాయి. 5 ఏళ్ళు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకోవాలనేటువంటి దృక్పథంతో మన శక్తి మేరకు పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి అవాంతరాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ కూడా అధిగమించి మనం వీలున్నంత వరకు మన పీరియడ్లో గతంలో కంటే ఎక్కువ పని చేయాలి అనేటువంటి దృక్పథంతో కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఈ పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని చెట్లను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్ద కాల్వల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఊరూరా ఉద్యమంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుందని, మొక్కల పెంపకంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వన మహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ గారికి, అదే ఎమ్మెల్యే గారికి, అదే టార్గెట్ ఉంది. అలాగే హోమ్ స్టేట్ ప్లాంటేషన్స్ 76,000 చెట్లకి ప్రతి ఇంటికి ఒక చెట్టు చేరాలి అన్న నినాదంతో వన మహోత్సవం పెట్టినంత వరకే మన పని అయిపోదు, అక్కడి నుంచే పని మొదలవుతుంది. ఆ చెట్లని సంరక్షించుకోవాలి. రెవెన్యూ అండ్ బ్లాక్ ప్లాంటేషన్స్ లో ప్రతి మున్సిపల్ ఇరువైపులా కొద్దిగా స్థలం వదిలిపెట్టి ఆర్ఎండ్బి అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను, పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం పెట్టే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడ్డప్పుడు చాలా బాగా కనబడుతుంటాయి. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం, కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కిందున్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం, ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికనే ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి. ఆ చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది మీకు, పెద్ద పెద్ద చెట్లను అప్రూవ్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని ఎన్జిఓస్ ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పేరుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో రోళ్లపాడులో పర్యటించారు. 2016లో ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఎవరు చేతకాని వారు ఎవరో ప్రజలు గత ఎన్నికల్లో తెలిపారు. 2 జిల్లాలకు నీళ్లు ఇస్తామని తెలిపిన కేసీఆర్ లక్షలాది ఎకరాల్లో నష్టం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంది కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రైతులకు నష్టం జరుగుతుంటే ఎక్కడికి పోయారు? అఖిలపక్షం నాయకుల దుష్ప్రచారం మానుకోవాలి. స్థానిక రైతులకు నష్టం జరగకుండా చూసే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాయలో చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరిగాయి. మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉమ్మనర్సయ్య గారికి అబ్బాయి గారికి వ్యత్యాసం ఉంటుంది బడ్జెట్ విషయంలో, అదే అబ్బాయి గారికి నాకు వ్యత్యాసం ఉంటుంది. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకోవాలి కదా. మన ప్రభుత్వం కానీ, బయట ప్రభుత్వం కానీ, ఇంకో ప్రభుత్వం ప్రతిపక్షంలో కూడా ఒత్తిడి చేసి పనిచేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మనర్సయ్య గారు చేశారా? ఎవరు చేశారు? అబ్బాయి గారు చేశారా? హరిప్రియ గారు చేశారా? ఎవరు చేసిన పనులు క్లియర్ కనబడుతూ ఉంటాయి బోర్డుల మీద. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు పనిచేసి సహకరించండి. నాకు బ్రహ్మగారు చెప్పారు, నాకు అగ్రపక్ష కమిటీ ఉంది, మీరు రావాలి. మీ ప్రభుత్వం ఉన్నది, మీరు రావుగా. మీరేమైనా అక్కడ మీటింగ్ పెట్టుకోండి. సీతారామం మీద ఏమన్నా అవసరాలు వస్తే మేము కూడా ముఖ్యమంత్రికి వచ్చి మన డిమాండ్ మనం చెప్పుకున్నాం అని చెప్పడం కూడా జరిగింది. బ్రహ్మే నాతో మాట్లాడారు. మామూలు ఎవరు రాకూడదు, మేము రూలింగ్లో ఉన్నాం. మంత్రులు కలుద్దామా, ఇరిగేషన్ మంత్రి కలుద్దామా, లేదా సీఎంలు కలుద్దామా? మీరు కమిటీ వేసుకుని రండి, నేను వస్తాను. నేను మీతో పాటు డిబేట్లో కూర్చొని డిస్కస్ చేద్దాం. వాళ్ళతో ఎందుకు ఇవ్వరు మాకు? ఏమో డిపిఆర్ అయిపోయింది, వచ్చేసింది అని చెప్పి ఏమో చెప్పింది. మన దాకా మీ అందరితో ప్రెస్ మీట్ చాలాసార్లు పెట్టుకుంటుంది కదా. పీరియడ్ పెట్టారా కేవి గారు? రోజు అది ఏమంటారు దాన్ని మ్యాపా? రోజు ముందు పెట్టుకొని చూస్తే ఎప్పుడు మ్యాప్లు పెట్టినా
3,250 కోట్లు తెచ్చినా అని చెప్తాను నేను. మేము ఎప్పుడు మ్యాపులు చూపించాలి, అబ్బాయి చెప్పాలి ఉన్నదే చెప్తాను. వాళ్ళ మ్యాప్లు గీసుకొని మీ అందరూ చూపించాలి. ఇది ఈ లైన్ ఇటు రావాలి, ఈ లైన్ ఇటు పోవాలి. గుర్తించిన రూపదంపుడు మాట్లాడినప్పుడు పనిచేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు కూడా విజయం చేస్తా ఉన్నా. వాళ్ళకి చేతనైతే ముఖ్యమంత్రిని కలుద్దాం, కన్సర్న్ మంత్రిని కలుద్దాం, రమ్మని చెప్పండి. ప్రజా సమస్యలు కూడా అందరం కలిసి పనిచేద్దాం. రోడ్డుకి ఉద్యమాలు చేసినట్టు కాదు కదా. మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఒక పక్క మా ప్రభుత్వం చెప్తూనే ఉంది. అందరికీ స్వాగతిస్తాం. తప్పకుండా పోదాం, కలుద్దాం, మాట్లాడదాం. హన్మకొండ జిల్లా పర్కాల నడికూడ మండలాల్లోని ఎంపీపీలు ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీలకు ఎంపీటీసీలకు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ప్రతి మండలాల్లో గ్రామాల్లో ఎంపీటీసీలు ఎంపీపీల పాత్ర కీలకమైందని, ప్రజా సమస్యల కోసం 5 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉండి సేవలందించిన ఎంపీపీ ఎంపీటీసీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లేదు సార్, 5 years కలిసినాం. అండ్ నాకు వెళ్ళబెల్లి వాళ్ళు పెట్టిన భిక్ష ఇది. 5 సంవత్సరాలలో 2 years కరోనా వచ్చింది, అదొక బాధాకరమైన విషయం. అండ్ 1 year నేను మాజీ ఎమ్మెల్యే గారితో పోట్లాడమే 1 year అయిపోయింది సార్ నాకు. అండ్ 1 year చాలా డిస్కషన్ జరిగింది. నాకు మా ఊళ్ళో పెట్టిన పెద్ద విషయమే, కానీ ఈ ఆఫీస్ లో మాత్రం చిన్న డిస్కషన్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయినా. నా పట్టుదలతోటి అండ్ నా ధైర్యంతో నేను ముందుకు వచ్చిన. నాకు కూడా అధికారులతోటి ఎప్పుడు కానీ మిస్బిహేవ్ చేయలేదు. వాళ్ళను నేను ఎంపీపీ కానీ గర్వంగా అయితే ఎప్పుడు అనలేదు. అందరితోటి కమ్యూనికేషన్ గా వర్క్ చేసుకున్నా. ఇంత మంచి పదవిని నాకు ఇచ్చింది, కానీ దాన్ని తగ్గట్టు వీళ్ళందరూ వర్క్ చేయలేదు. మీరు మా సార్ అంటారు అప్పుడప్పుడు మనం పదవికి 1 తెచ్చుకోవాలి, కానీ పదవిని మనం ఎప్పుడు ధిక్కరించాలని అంటారు. పదవికి రావాలన్నా 1 రావాలని నేను ఎప్పటికీ సదా విధాలుగా ప్రయత్నాలు చేసిన. పోలీస్ స్టేషన్ లో నేను అంటే అధికారంగా ఉన్న ఎంపీగా ఉన్న కూడా పోలీస్ స్టేషన్ లో కూడా నన్ను హత్య చేసింది సార్. చాలా ఇబ్బందులు పడ్డా. సో దానికి మమ్మల్ని ఇప్పుడు మొన్న మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను నిజంగా జనరల్ మీటింగ్ కండక్ట్ చేసిన. అదొకటి నాకు పెద్ద విషయం. ఆయన ఎప్పుడు మీరు మమ్మల్ని చూస్తూ ఉండాలి. మీకోసం నేను చాలా కష్టపడ్డా సార్. అందరినీ ఎదిరించి మిమ్మల్ని నేను అంటే మాట్లాడుతున్నా. మా ఊర్లో ఫస్ట్ ఎమ్మెల్యేకు 720 అయితే తర్వాత ఎంపీపీకి 170 అంటే మెజారిటీ ఇచ్చింది మా ఎంపీపీకి. మా వెల్లపల్లి గ్రామం వెల్లపల్లి చూసుకోవాలి. కాబట్టి నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ఫస్ట్ నా వెల్లపల్లి జనానికే నేను రుణపడి ఉంటాను. అయినా కూడా సమాజం తర్వాత మంచి చెడు రెండు ఉంటాయి కనుక ఆ చెడును ఎదుర్కోవాలి, మంచిని ఆస్వాదించాలి. అందుకే ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక మాట ఉద్యోగాలు మేము చెప్పుకుంటూ సభ్యులు ఉన్నా మంచి సహకరించారు. మీ సహచార ఎంపీటీ సభ్యులు కూడా అందరూ మీరు ఒక కుటుంబంలో ఉన్నారు, మంచిగా సహకరించారు. ఆ టీం గుర్తులోనే మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఒక రకంగా చూస్తే పొలిటీషియన్స్ కు రిటైర్మెంట్ లేదు, ఉద్యోగస్తులకు 35 ఏళ్ళు కానీ పాపం రిటైర్మెంట్ ఉన్నది. కానీ పొలిటీషియన్స్ కు ఫిజికల్ గా ఫిట్ గా ఉండి చేయాలని, ప్రజలకు సేవ చేయాలనే అవసరం ఉన్నది అని అంటే ప్రజలు తప్పకుండా మనల్ని ఆదరిస్తారు. ప్రజలకు కావాల్సింది పనిచేసే నాయకత్వం కావాలి. దానికి ఎన్నో సందర్భాలు కూడా జరగడం జరిగింది. ఏదేమైనా ఈ ఇంతకు చెప్పినట్టుగా రాజకీయాలకి రిటైర్మెంట్ లేదు కనుక మీరు ఎంపీటీసీ సోదరులు కానీ సభ్యులు ఎవరు కూడా రేపు మళ్ళా వచ్చే ఎన్నికలలో మీకు అవకాశం రావచ్చు.
ఇప్పటి నుండి కూడా ఈ నిమిషం నుండి కూడా మళ్ళీ ప్రజా సమస్యల మీద పోలీస్ స్టేషన్లో కావచ్చు, తహసీల్ ఆఫీసులో కావచ్చు, మండల పరిషత్లో కావచ్చు, ఎక్కడ ప్రజల సమస్యలు ఉన్నా కూడా మీకున్న ఈ 5 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవంతో వాళ్ళకు సహకారంగా ఉండాలి అని చెప్పి కూడా నేను అందరికీ కోరుకుంటూ, మరి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా మీ మీద ఉండాలి. మళ్ళీ అవకాశము మీకు రిజర్వేషన్ కలిసి వస్తే మీరు గెలిచే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, వాస్తవంగా నాకు వాళ్ళ 4 మండలాలలో ఈ సమావేశాలు ఉండడం, అదేవిధంగా వరంగల్ కలెక్టర్ 3:30కే నింపి ఉంటే ఇక మా చెల్లె బాధ పడలేక ½ అవర్ పోస్ట్ పోన్ చేసుకున్న, ½ అవర్ కూడా అయిపోయింది. నాకు రావడానికి వస్తాను, అది నుంచి కొంచెం తొందరగా పూర్తి చేయాలి అని చెప్పి కొంత మిమ్మల్ని తొందర పెట్టడం జరిగింది. చాలా సందర్భం రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం తలపెట్టిన స్కిల్ సక్సెస్ కార్యక్రమానికి వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధి విధానాలపై అధికారులతో సమీక్షించారు. ఏపీ ఎస్ఎస్డిసి పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడానికి గల అవకాశాలపై చర్చిద్దాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసి మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికను సిద్ధం చేయాలని, విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్.